అది సిబిఐ చెప్పట్ల, వీళ్ళు కోరుకున్నట్టు. సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఇచ్చిందంట కదా నిన్న ఈయన లోకేష్ గారు కూడా అదే ప్రస్తావించారు. అసలు మా కుటుంబానికే దేవుడు అంటే చాలా అది వేరు ఇది వేరు. మీరెవరు మాట్లాడతారు? సిట్ నివేదికలో ఇది ఉందా జగన్మోహన్ రెడ్డి గానీ ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి అని కాదు, కల్తీ జరిగిన దాంట్లో నేను చెప్పేది ఇదే. కల్తీకి ఏంటి, ఇట్లాగా మీరు తెచ్చిన ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినాయి, అవి కలిపారు. కలిపిన మాట వాస్తవం ఈ ప్రభుత్వం అది తేలింది. 4 ట్యాంకర్లు అంతకు ముందు జగన్ టైంలోది వాడు ఏం టెస్ట్ చేయాలి. కాబట్టి ఏం చేశాడు, ఆ సదరు సప్లై చేసిన కంపెనీల దగ్గరికి వెళ్తే ఆ కంపెనీలు పెద్ద పెద్ద ఉత్పత్తిదారులు కాదు, వాళ్ళ దగ్గర గేదెలు లేవు, పాలు కొనుక్కు రాలేదు. కాబట్టి ఏయన్నా వాళ్ళు కొన్న లెడ్జర్లు చూస్తే పామాయిల్ కొని ఉన్నారు, లేకపోతే ఇంకోటి కొనుక్కున్నారు. వీళ్ళు బాత్రూమ్ యాసిడ్ అంటున్నారే, అదేదో కొంచెం వివరంగా కూడా చెప్పారు పాపం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు. మామూలుగా మనం ఇంట్లోనో కడగడానికో తొడవడానికో ఇంత యాసిడ్ వాడతాం, కానీ వాళ్ళ దగ్గర ఇన్ని టన్నులు ఉంది అని. విషయం ఏంటంటే అందులో ఒక కంపెనీ వాడు బాత్రూమ్ యాసిడ్ అమ్మే కంపెనీ వాడు, ఈ వ్యాపారంతో పాటు అది కూడా ఉంది, పామాయిల్ అమ్మే కంపెనీ కూడా ఉంది అక్కడ బేసిక్గా. కాబట్టి ఒక వేగ్ స్టేట్మెంట్తో నడుస్తున్న ఒక దేవుడి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలని కాకుండా విశ్వాసాన్ని